కన్నప్ప తెర వెనుక కథలు. కన్నప్ప సినిమా విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ సినిమా కోసం 6-7 పాటు ఎంతో పరిశోధించి తప్పించి సినిమా స్క్రిప్ట్ రాశారు. స్టోరీ డెవలప్మెంట్లో అగ్ర రచయిత పరుచూరి గోపాలకృష్ణ, కామెడీ సినిమాల డైరెక్టర్లు ఈశ్వర్రెడ్డి, నాగేశ్వరరెడ్డి తదితరులు పాలు పంచుకున్నారు. అటు కన్నడ రాజ్ కుమార్ చేసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యం కావచ్చు, కృష్ణంరాజు చేసిన భక్త కన్నప్ప కావచ్చు, ఆ సినిమాల్లో పూజారి పాత్రని నీచంగా చూపించారు. కన్నడ రాజ్ కుమార్ సినిమాలో ముదిగొండ లింగమూర్తి, కృష్ణంరాజు, బాపు రమణల భక్త కన్నప్పలో రావు గోపాలరావు పాత్ర కావచ్చు ఇలాగే డిజైన్ చేశారు. వేశ్యల వెనక ఆ బ్రాహ్మణ పూజారి పుడతాడని, గుళ్ళో అమ్మవారి నగలు కొట్టేసి ప్రియురాలకి ఇస్తాడని, దేవుడు పేరు చెప్పి జనాన్ని మోసం చేసి దోచుకుంటాడని ఆ క్యారెక్టర్ డిజైన్ చేశారు. ముల్లపూడి వెంకటరమణ గారు ఎంతో ప్రతిభావంతుడు, పండితుడు అయిన రచయిత అయినప్పటికీ బ్రాహ్మణ పూజారి పాత్రని ఓ విలన్ గా క్రియేట్ చేశారు. ఇంకా చెప్పాలంటే కన్నప్ప భార్య పాత్రని పూజారి పాత్ర కామించి రేప్ చేయబోతుంది. అయినా ప్రేక్షకులు పూజారి పాత్రని తప్పుబట్టలేదు. కానీ కన్నప్ప కథా రచయిత, హీరో, నిర్మాత అయిన విష్ణు మంచు మాత్రం హైందవ మతం, హైందవ ధర్మం గురించి గొప్పగా చెబుతున్న కన్నప్ప సినిమాలో అర్చకుల పాత్రల్ని కానీ, బ్రాహ్మణ వర్గాన్ని కానీ కించపరిచేలా ఒక్క సీన్ కానీ, ఒక డైలాగ్ కానీ, అంశం కానీ ఉండకూడదని ముందే ఓ ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నారు. దానికి తగ్గట్టే ఈ సినిమా తీశారు. రేపు కన్నప్ప సినిమా రిలీజ్ అయ్యాక హైలైట్ గా నిలవబోతున్న అంశం కూడా ఇదే.